హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది నేను ఇలా కెమెరా పట్టుకొని వ్లాగ్ చేయడం. అంటే ముందు అన్నీ డ్రాప్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తూ వచ్చినాను. రీసెంట్గా ఎక్కడికి వెళ్ళలేదు. చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు ఇక్కడ. ఇంకా సమ్మర్ ఫుల్గా స్టార్ట్ అవ్వకుండానే ఇవాళ అయితే హిట్ 3 సినిమా రిలీజ్ అయింది. జైపూర్లో పరిస్థితి ఎలా ఉందంటే హిట్ 3కి ఓన్లీ 1 షో, రెట్రో అయితే ఇంకా అసలు లేదు. హిట్ 3 అయితే 1 డే 1 షో తెలుగులో అంతే. ఇంకా అందుకే ఇంకా ఇవాళ అయితే హాలిడే May 1st, ఇంకా ఈరోజే వెళ్తున్నాం. ఒక్కటే షో కదా, మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా సినిమాలు చూసే చాలా డేస్ అవుతుంది. మేమైతే లాస్ట్ వెళ్ళింది పుష్పనే, ఆ రోజైతే జస్ట్ షార్ట్ చేశాను. ఇంక ఇవాళ అయితే అక్కడ మన తెలుగు వాళ్ళు ఆ రోజు పుష్ప రోజు తెలీదు తెలుగు వాళ్ళు అంతమంది వస్తారని. థియేటర్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఈరోజు చూద్దాం ఎంతమంది వస్తారు మన వాళ్ళు. వస్తే ఎవరన్నా మాట్లాడే ట్రై చేద్దాం ఎవరితో, కొత్త వాళ్ళతో. ఏంటంటే మన తెలుగు బ్యాచ్ ఉంది కదా, మన దాంట్లో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్కరు ఒక్కో చోటు ఉంటారనమాట. ఇంకా అందరూ కలిసేకి ఒక మిడ్ పాయింట్ వచ్చి మా కంపెనీనే, AC2 బస్సెస్. మన అమీర్ ఫోర్ట్ బ్లాగ్స్లో కూడా ఇదే చూపించాను, అందరికి ఇదే మిడ్ పాయింట్ అని. ఇంకా అందు థియేటర్ అయితే 16 కిలోమీటర్స్లో ఉంది. పాత థియేటర్ కానీ లోపల ఏదో రెనోవేషన్ చేసినట్టున్నారు. ఒకసారి చూడాలి థియేటర్ ఎలా ఉందో. మన గుణదీప్కి సాకేత్కి అస్సలు పడదు. లేదు, ఇద్దరికి ఒక సిమిలర్ కనెక్షన్ వల్ల ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. అబ్బా రే వాడిని అంత లేదు. ఎందుకు గొడవలు వస్తాయి చెప్పు మీకు? ఎవరి వల్ల ఒక ఆబ్జెక్ట్ వల్ల. ఒక ఆబ్జెక్ట్ కాదులే, పర్స్పెక్టివ్. ఒక దాని మీద కుదరలేదు పర్స్పెక్టివ్. లాస్ట్ కి చెల్లింగ్ చేసుకున్నాం. వాడి సంతోషం కోసం జుర్రా మాన్సి కోసం, ఒక కోసం వీళ్ళు ఇట్లా తయారయ్యారు. వాడు నిజంగా వాడు ఎలా అంటే తమిళ్ ఫ్యాన్ బాయ్ అన్నమాట. వాడు తెలుగు సినిమాలు మూవీకి రాలేవాడు, తమిళ సినిమాలకు ఇష్టం వాడికి. పుష్పకు లాక్కెళ్ళాం. అరే ఆ కమెంట్స్ ఏంట్రా యూట్యూబ్ లో, డేర్స్ వరస్ట్ గా ఇచ్చారా, ఎలా చేయాలరా వాటిని? థియేటర్ చూడండి ఎంత ఉందో, యాడ ఎలకలు పరిగెత్తాయో సీట్లలో. అదిరా మనం మామూలుగా ఏదైనా మాట్లాడుకోవచ్చురా ఎక్కడన్నా పోయినామంటే. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉన్నారా, కష్టం ఇంకా మాట్లాడడం. ఇప్పుడు ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. Let them know uncle, let them know. Let them know uncle. Let them know. నాని అన్న జైపూర్ లో సినిమా తీశాడు. ఎన్ని నెలలు ఉన్నాడంటే ఇక్కడ చూడండి, ఇదండి ఇక్కడే ఈ లొకేషన్స్ అన్ని కనిపిస్తాయి. జైపూర్ లో సినిమాకి వచ్చాం. మన తెలుగు వాళ్ళందరూ సినిమాకి వస్తే ఇంతమంది ఉన్నారని తెలిసి కూడా మీటప్ పెట్టలేదు. చాలా మోసం ఇది. కానీ సినిమా మాత్రం ఏ మాటగా ఆ మాట. తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు జైపూర్ లో. చాలా మందిని మీట్ కూడా అయినాం కానీ మాట్లాడలేకపోయినాము. ఈయనైతే చూడలేదని బాధపడుతున్నాడు. యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారు నాని అన్న. సూపర్ నాని అన్న, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అంత వైలెన్స్. అసలు న్యాచురల్ స్టార్ అనే నేమ్ కి చాలా న్యాయం చేశారు. kudos to Silas Kolanu for the direction, man. లవ్ యూ నాని అన్న. Such a good direction. అన్న నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు